మీ క్యారెక్టరేషన్ ఎలా ఉండబోతుందా? ఇట్స్ లైక్ సీరియస్గా ఉండబోతుందా, ఫన్నీగా ఉండబోతుందా, నెగిటివ్ షేడ్ ఏమైనా కనిపించే ఉన్నాయా? ఆయన స్టోరీ మొత్తం ఇప్పుడే అడిగేస్తుంది ఇప్పుడు అనుకుంటున్నాను నేనైతే ఆయన అది మొహమే చేపించారు అడిగేసారు మొత్తం, నేను చూపిలేకపోయాను. బట్ ఏంటి అంటే యాక్చువల్గా మీరు అడిగిందే కదా, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు డెఫినెట్గా అయితే కామెడీ అయితే ఉండదు మా దాంట్లో. ఇది ఒరిజినల్గా జరిగింది కదా, సో అలాంటి సిచ్యుయేషన్లో ఆల్మోస్ట్ అందరూ నమ్మైపోతారు. అండ్ అంటే వాళ్ళకి బ్రెయిన్స్ వర్క్ అవ్వవు కదా, ఇప్పుడు చిన్న యాక్సిడెంట్ అయితేనే మనకి ఫుల్ షివర్ అయిపోయి కొంచెంసేపు మన మైండ్ వర్క్ అవ్వదు. అలాంటిది ఒక ఇన్సిడెంట్లో అప్పుడు వరకు సరదాగా ఉన్నాడు ఒక అతను చనిపోయాడు అంటే చాలా పెద్ద విషయం అది. యా, సో అలాంటి సిచ్యుయేషన్లో వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళు అనుకోకుండా ఒక పర్సన్ హెల్ప్ అడుగుతారు, అది నా క్యారెక్టర్. అక్కడి నుంచి ఇంకా మూవీ అంతా జర్నీ అన్నమాట. సో బేసిక్గా కథ మీ దగ్గరికి వచ్చినప్పుడు బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అని తెలిసిందా, లేకపోతే కథ మొత్తం చెప్పిన తర్వాత చెప్పారు? చెప్పిన తర్వాత చెప్పారు యాక్చువల్గా. ఓకే, నాకు ఫస్ట్ కథ చెప్పినప్పుడు బాగుంది, ఓకే ఫైన్ అని అనుకుంటున్న టైంలో చెప్పారు, ఇది రియల్గా నా లైఫ్లో జరిగింది బ్రో, దీన్ని నేను సినిమా చేయాలనుకుంటున్నానని విస్కీ బ్రో చెప్పారు. సో డైరెక్టర్ బ్రో వాళ్ళ లైఫ్లో జరిగింది, ఈ క్యారెక్టర్స్లోనే ఆయనది ఒక క్యారెక్టర్. ఏ క్యారెక్టర్ తెలీదండి నాకు కూడా. విస్కీ గారు మీరు ఇక్కడ కూర్చోవాల్సిందండి కదా, మీ మిస్టర్ విస్కీ గారు. ఓకే, సో మీ క్యారెక్టర్ కాకుండా ఇందులో ఎవరి క్యారెక్టర్ నేను చేస్తే బాగుండేది అని అనుకున్నారు? నాకు సాయి గారు చూడండి, నా క్యారెక్టర్ మాత్రం పట్టుకోక బ్రో ప్లీజ్ నాకు సమీర్ బ్రో క్యారెక్టర్ బాగా అనిపించింది, సమీర్ బ్రో. ఓకే, ఆయన క్యారెక్టరేషన్ ఏంటి ఏమైనా? అంటే నాకు ఆ క్యారెక్టర్ అనేది అనుకుంటే కూడా తన పర్ఫార్మెన్స్ నాకు బాగా నచ్చింది. సో తను పర్ఫామ్ చేసినప్పుడు అరే ఓకే ఈ క్యారెక్టర్ ఇంత బాగా కూడా పర్ఫామ్ చేయొచ్చా, ఓకే ఈ ఫ్లేవర్ కూడా ఉంటుంది ఈ క్యారెక్టర్లో అని తను చూసినప్పుడు నాకు ఇంకొంచెం యాక్టింగ్కి ఇంకా ఇంట్రెస్ట్ అనిపించింది. అండ్ తనతో సీన్స్ నాకు చాలా, అంటే ఇప్పుడు అవతల ఆర్టిస్ట్ పర్ఫామ్ చేసినప్పుడు ఆ ఎనర్జీ మనకి అవతల నుంచి వచ్చినప్పుడు మనం కూడా పర్ఫామ్ చేయడానికి ఇంకా ఈజీ అయిపోతుంది. ట్రూ. సో అలాంటి ఆర్టిస్ట్తో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది.